అందరికీ నమస్కారం. టుడే ఇంపార్టెంట్ న్యూస్ని చివరి వరకు చూడండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సునీతా విలియమ్స్ ఒక అమెరికన్ వ్యోమగామి, యునైటెడ్ స్టేట్స్ నేవీ ఆఫీసర్ మరియు ఒక మహిళ. 7 మరియు ఒక మహిళ 50 గంటలు 40 నిమిషాలు అత్యధిక స్పేస్ వాక్ చేసినందుకు మాజీ రికార్డ్ హోల్డర్ సునీతా లిన్ పాండ్యా సెప్టెంబర్ 19, 1964న 1987లో యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మే 1987లో యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఒక ఎన్సైన్గా నియమించబడింది. జూలై 1989లో నావల్ ఏవియేటర్గా నియమించబడింది. 1998లో నాసా వ్యోమగామి కార్యక్రమంలో చేరారు. 2006లో తొలి అంతరిక్ష యాత్ర, 2007లో అంతరిక్షంలో మారథాన్ను పూర్తి చేశారు. 2024లో ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఫ్లైట్ టెస్ట్లో ప్రయాణించిన మొదటి మహిళ జూన్ 5, 2024న ప్రారంభించబడిన బోయింగ్ క్రూడ్ ఫ్లైట్ టెస్ట్ (CFT) మిషన్లో భాగంగా సునీతా విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు. కక్ష అంతరిక్ష నౌక యొక్క ఫ్లైట్ టెస్ట్లో ప్రయాణించిన మొదటి మహిళ. ఈ మిషన్ ప్రారంభంలో ఉంది. 30 రోజులు ప్రణాళిక చేయబడింది, కానీ నాసా 45 రోజుల పొడిగింపును ప్రకటించింది.